హాయ్ ఫ్రెండ్స్, చేయూత పింఛన్లపై సామాజిక తనిఖీ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించిందండి. ఇలా పింఛన్లను వెరిఫికేషన్ చేసి ప్రస్తుతం పింఛన్లు తీసుకునేవారు అర్హులా అనర్హులా అనే లెక్కనైతే తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 44 లక్షలకు పైగా ఉన్న చేయూత పింఛన్దారులను ప్రభుత్వం తనిఖీ చేసి అర్హతనైతే నిర్ధారించనుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇలా ఉందండి. చేయూత పింఛన్లపై సామాజిక తనిఖీలు అదేనండి సోషల్ ఆడిట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉపాధి హామీ పనులకు ఎలాగైతే ఆడిట్ చేస్తున్నారో అదే తరహాలో పింఛన్లను ఆడిట్ చేయనున్నారు. అనేక మంది అనర్హులు పింఛన్లు తీసుకుంటున్నారు అనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉండగా ఇటీవల కరీంనగర్ జిల్లాలో 212 మంది ప్రభుత్వ ఉద్యోగులు సర్వీస్ పింఛన్తో పాటుగా చేయూత పింఛన్ కూడా తీసుకుంటున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. దీంతో అధికారులు చేయూత పింఛన్లను రద్దు చేశారు. అనేక మంది అనర్హులు పింఛన్లు తీసుకుంటున్నట్లు ప్రభుత్వానికి పలు నివేదికలు అందడంతో ఆడిట్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. సామాజిక తనిఖీలలో అక్రమాలు బహిర్గతం. జిల్లాల్లో 1.23 లక్షల మంది వివిధ పింఛన్లు తీసుకుంటూ ఉండగా మున్సిపాలిటీ ప్రాంతాల వారికి నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తూ ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీసు ద్వారా నగదు పంపిణీ చేస్తున్నారు. వృద్ధులు, నడవలేని వారు, బయోమెట్రిక్ కోసం వేలిముద్రలు నమోదు కానివారు ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శి వేలిముద్రతో పింఛన్లు విత్డ్రా చేస్తూ ఉన్నారు. ఈ పింఛన్లు లబ్ధిదారులకు సక్రమంగా చేరుతున్నాయా లేదా అనే ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తోంది. పింఛన్లపై ఆడిట్ నిర్వహిస్తే అనర్హుల గుట్టు రట్టవుతుందని భావిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు సైతం పింఛన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనర్హుల పేర్లు తొలగిస్తే ప్రభుత్వానికి ఖర్చు తగ్గడంతో పాటు మరికొందరు అర్హులకు కొత్తగా పింఛన్లు ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆధార్ కార్డులో మార్పులు చేర్పులతో అనర్హులకు పింఛను. ప్రస్తుతం ఆసరా పింఛన్ పొందుతున్న వారిలో కొందరు ఆధార్ కార్డులో వయసును సరిదిద్ది తమకు ఎక్కువ వయసు ఉందని అధికారులను నమ్మించి పింఛన్లు అయితే పొందారు. అనర్హులు పింఛన్లు పొందుతున్నారంటూ గతంలోనే కలెక్టర్లకు ఫిర్యాదులు కూడా అందాయి. ఈ వ్యవహారంలో కొందరు నేతలు సిఫార్సు చేసిన వారికి అధికారులు ఎలాంటి విచారణ లేకుండానే పింఛన్లు మంజూరు చేసినట్లు సర్వత్రా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. లబ్ధిదారులు మృతి చెందిన వెంటనే వారికి పింఛన్ నిలిపివేయాలి. కానీ పట్టణాల్లో లబ్ధిదారుడు మృతి చెందిన తరువాత 3-4 నెలల పాటు పింఛన్లు వారి ఖాతాల్లో జమవుతున్నాయి. కరీంనగర్ హుజూరాబాద్ కేంద్రానికి సమీపంలో ఉండే గ్రామంలో పలువురు మహిళలు ఒంటరి మహిళల పేరిట పింఛన్లు తీసుకుంటున్నారు. వాస్తవానికి వీరు వివాహమైన వారే. భర్తతో విడిపోయి తల్లిదండ్రుల ఇంటి వద్ద ఉండడంతో మానవత్వంతో వీరికి ఒంటరి మహిళల కోటాలో పింఛన్లు మంజూరు చేశారు. ఆ తర్వాత వీరు మళ్ళీ వారి భర్తల ఇళ్లకు వెళ్ళిపోయారు. కానీ ప్రతి నెల పుట్టింటి నుంచి వచ్చి పింఛన్ తీసుకుంటున్నారు. ఇలా అనేక మంది అనర్హులు చేయూత పింఛన్ పొందుతూ ఉన్నట్లు ప్రభుత్వం అయితే గుర్తించింది. ముఖ ధృవీకరణతో పింఛన్ల పంపిణీ కార్యక్రమం. త్వరలో ముఖ చిత్రం ధృవీకరణ విధానం తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై ఇప్పటికే అధికారులు, ఉద్యోగులకు సెర్ఫ్ అధికారులు అవగాహన కల్పించారు. మరికొందరు వేలిముద్రలు, ఐరిస్ రాని వృద్ధుల పింఛన్లను ఆయా గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శులు తన వేలిముద్రలు వేసి లబ్ధిదారులకు ఇస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడంతో అక్రమాలకు ఆస్కారం లేకుండా పోయింది. ఇలాంటి అక్రమాలు అరికట్టడానికి ప్రభుత్వం మొబైల్ ఫోన్ తరహా యంత్రాల్లో ఫేషియల్ అథెంటికేషన్ సంబంధించిన సాఫ్ట్వేర్ అప్లోడ్ చేసి ముఖ చిత్రం స్కానింగ్ ద్వారా లబ్ధిదారుల పింఛన్ డబ్బులను బ్యాంకు ఖాతాలో వేసేలా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. దీంతో ప్రస్తుతం పింఛను తీసుకుంటున్న 44 లక్షల మంది ఆసరా పింఛన్దారులు అర్హులా కాదా అనే విషయంపై సోషల్ ఆడిట్ నిర్వహించి లబ్ధిదారుల అర్హతను తేల్చనుంది.